ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాన్యువల్ డే కమ్ గ్రాడ్యుయేషన్ డేకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికి కూడా నా ధన్యవాదాలు. అయితే ఎక్కువసేపు మాట్లాడను. చక్కగా తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, స్కూల్ గురించి అన్నీ మా వాళ్ళు మాట్లాడేశారు. నాకేం మిగల్చలేదు కాబట్టి లాస్ట్గా లక్ష్మీనారాయణ గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. లక్ష్మీనారాయణ ఇందాక సురేష్ సార్ చెప్పినట్టు ఈ స్కూల్లో చదువుతున్న తల్లిదండ్రులు అదృష్టవంతులు అన్నాడు. 100% వాస్తవం. ఎందుకంటే ఇతను డెడికేషను ఈరోజు స్కూల్లో వాడే బుక్స్ దగ్గర నుంచి, క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి, వాళ్ళు కూర్చునే బెంచీల దగ్గర నుంచి, ఇంకొకటి కూడా ఇచ్చాము. సాటర్డే రోజు చేసే యాక్టివిటీస్లో ఆ కెమెరాలో తీసే విధానం కూడా చక్కగా ఉంటుందంటే ఎంత డెడికేషను మన పిల్లల మీద, మీ బిడ్డల మీద ఇతనికి ఉందని అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ ఏరియాలో చక్కగా ప్లే స్కూల్ నడుపుతున్నాడు ఇతను. అదే కాదు, నాకు చాలాసార్లు చెప్పాడు, మేము రెగ్యులర్గా కలుస్తుంటాం సార్, నన్ను నమ్మి నా స్కూల్కి పంపించిన ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు నేను న్యాయం చేయాలి సార్. ఎట్లా బుక్స్ ఎలా వాడాలి, యాక్టివిటీస్ ఏంటి, పిల్లలకి మంచి టీచర్స్ని తీసుకునే విధానంలో ప్రతిదీ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఈరోజు టీచర్లకి జీతాల విషయం కానీ, మీరు కట్టే ఫీజులు నాకు తెలిసి సరిపోతాయో లేవో నాకు తెలియదు, కానీ ఇతను నడిపే విధానంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని నేను కోరుకుంటున్నా. ఈరోజు ఇలాంటి విధానంలోనే చక్కగా నడిపిస్తుంటే లక్ష్మీనారాయణ, మీ అందరూ విద్యార్థులు తల్లిదండ్రులంతా సపోర్ట్గా అండగా నిలబడితే ఈ ఏరియాలో ఎంత అద్భుతమైన విద్యా సంస్థ నడుపుతాడో ఒక్కసారి ఆలోచించండి. ఎలా అండగా నిలబడాలి అంటే, మన బిడ్డకి జరిగిన విద్యని ఇంకిద్దరికి చెప్పి చక్కగా ఈ నెక్స్ట్ విద్యా సంవత్సరంలో మీ అందరూ కూడా ఇతనికి సపోర్ట్ చేసి మంచిగా విద్యార్థులు చేర్పించినట్లయితే ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే ఇంకా క్వాలిటీ తేగలుగుతాడు, మంచి టీచర్ని తీసుకోగలుగుతాడు, మంచి విద్యని ఇవ్వగలుగుతాడని తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ గమనించండి తల్లిదండ్రులారా. తర్వాత వచ్చేసి ఇందాక సురేష్ సార్ ఒక మంచి మాట చెప్పాడు. ఎక్కువ డబ్బులు కట్టే స్కూలు గొప్ప స్కూల్ కాదు, మన పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఉండే స్కూలు. అవును, మేము అటు ఇటు పోయేటప్పుడు గమనించినట్లయితే ఆయా కానీ ఇతను అక్కడే వాచ్మెన్ లాగా కూర్చుంటాడు. తప్పుగా అనుకోవద్దు వాచ్మెన్ అని, ఎందుకంటే మనం దాన్ని నమ్ముకున్నాం కాబట్టి మనం అన్నీ అవే అవ్వాలి. ఈరోజు స్కూల్లో పనిచేసే టీచర్ తొందరగా వెళ్ళిపోతుంది, అందరూ వెళ్ళిపోతారు. మేము మాత్రం లాస్ట్ తలుపులు వేసుకొని లైట్లు వేసుకొని అన్ని చెయ్యాలి. ఎందుకంటే మమ్మల్ని నమ్మి మీరు పంపించిన ప్రతి బిడ్డని మంచి స్థాయికి చెయ్యాలని ఆలోచించిన గొప్ప లక్ష్మీనారాయణ. అతను పర్సనల్ జీవితం కూడా, ఆర్థికంగా కూడా ఇవన్నీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎక్కడ కూడా బయటపడ్డు ఇంతే చిరునవ్వుతో ఇలాగే నిలబడి మీ బిడ్డల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మీరు అందరూ ఆలోచించి నెక్స్ట్ విద్యా సంవత్సరం ఇంకొక మాట కూడా చెప్పాడు ఇతను. ఇప్పుడు యూపీ స్కూల్ వరకు ఉంది, నెక్స్ట్ హై స్కూల్ కూడా చేయాలి సార్, నేను నెక్స్ట్ పర్మిషన్ కూడా రెడీ చేసుకుంటున్నాను అన్నాడు. చక్కగా హై స్కూల్ కూడా చేయాలి. నిజంగా ఇక్కడ పేరెంట్స్ నేను ఇందాక చూసా, డ్యాన్స్ చేసేటప్పుడు చాలా మంది పిల్లలు ఎంత డెడికేషన్తో, పేరెంట్స్ ఇంట్రెస్ట్తో కూడా ఈరోజు ఇది క్యాంపస్ నాకు చూపించాడు ఒక రోజు ముందు, ఇక్కడ పెడుతున్నాను సార్ అని. నేను చెప్పాను, వేమూరు కళ్యాణ మండపంలో పెట్టుకోబాయ్ చక్కగా ఉంటుంది అని చెప్పాను. అయితే ఒక మాట చెప్పాడు, మా పేరెంట్స్ రారు సార్, ఎన్నిసార్లు పిలిచినా రాడు సార్ అన్నారు. లేదు, నీ పేరెంట్సే నిన్ను నిలబెడతారు, రేపు హై స్కూల్ చేస్తారు. ఈరోజు ఎంతమంది పేరెంట్స్ వచ్చి నిన్ను సపోర్ట్ చేస్తున్నారు. మనకి ఎవ్వరు కాదు, మనకి సపోర్ట్ చేసేది మన విద్యార్థులు తల్లిదండ్రులు. వాళ్ళు నమ్మిన మా పిల్లల్ని అద్భుతంగా తయారు చేయాలి, నువ్వు ఇంకా కూడా హై స్కూల్ దాకా వెళ్ళాలని మంచి స్థాయిలో ఈ విద్యా సంస్థని, మహాత్మా గాంధీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ముందుకు తీసుకెళ్ళాలని మనసారా దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మీనారాయణకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా హై స్కూల్ రన్ చేస్తాను. అలాగే ఇక్కడ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో మేము ముందుకు ఇంకా వెళ్ళి మంచిగా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.